మంచినీళ్ళు తాగుతున్నారా లేదా విషము తాగుతున్నారా? షాకింగ్ వాస్తవాలు. నమస్తే, నేను నరసింహారావు. ఈరోజు మనం అందరం రోజు చేసే చిన్న తప్పు గురించి మాట్లాడుకుందాం. అది మీ జీవితాన్ని ఎలా మారుస్తుందో ఒక్కసారి చూసేయండి. ఫ్రెండ్స్, నిలబడి నీళ్లు తాగుతున్నప్పుడు అవి నేరుగా మీ పొట్టలోనికి ఫోర్స్గా వెళ్ళిపోతాయి. దానివల్ల కిడ్నీలు నీటిని ఫిల్టర్ చేయలేవు. తత్ఫలితం ఆ నీటిలో ఉండే టాక్సిన్స్ శరీరంలోనే ఉండిపోతాయి. ఎప్పుడు కూడా నిలబడి నీళ్లు తాగకండి. కూర్చొని తాగటం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. నెక్స్ట్, ఐస్ వాటర్ చాలా డేంజర్. ఫ్రెండ్స్, ఫ్రిడ్జ్లో చల్లటి నీళ్లు తాగటం వల్ల మీ రక్తనాళాలు కుసించుకుపోతాయి, మీ జీర్ణక్రియ ఆగిపోతుంది. ఇది మీ గుండెపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆయుర్వేదం ఏం చెప్తుందో తెలుసా? నీటిని తినాలి, ఆహారాన్ని తాగాలి అని చెప్తోంది. అంటే నీటిని గటగటా తాగకుండా నోట్లో లాలాజలం, సలేవా కలిసేలా మెల్లగా సిప్ చేస్తూ తాగాలి. ఎందుకు తాగాలి? మన లాలాజలం ఆల్కలైన్ పొట్టలోని యాసిడ్స్ని అది న్యూట్రలైజ్ చేస్తుంది. నీళ్లు తాగటానికి ఏమైనా సమయం ఉంటుందా? సరైన సమయం భోజనానికి ముందు, భోజనం తర్వాత కనీసం అర్ధగంట గ్యాప్తో నీళ్ళని తాగాలి. అలా తీసుకోకుండా భోజనంతో పాటు కానీ భోజనం అయిన వెంటనే కానీ నీళ్లు తాగారంటే మీ కడుపులో ఉన్న జీర్ణక్రియ అనే అగ్నిని ఆర్పివేయడమే. నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు. విపరీతమైన కీళ్ళ నొప్పులు. ఎన్ని మందులు వాడినా సరే తగ్గనే లేదు. కేవలం ఆయన నీళ్లు తాగే పద్ధతిని మార్చాను. మీరు నమ్మరు, 15 రోజుల్లో నొప్పులు మటు మాయం. ఇది మ్యాజిక్ కాదు మై డియర్ ఫ్రెండ్స్, సైన్స్. మీరు కూడా ఒక ఛాలెంజ్ తీసుకోండి. రేపటి నుంచి కూర్చొని మెల్లగా సిప్ చేస్తూ నీళ్లు తాగండి. రొట్టెలు కొట్టుకుంటా తాగండి. మీ గ్యాస్ ట్రబుల్ తగ్గిందో లేదో మీరే చూసుకోండి. ఈ వీడియో మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. ఎందుకంటే అందరూ ఈ తప్పులు చేస్తూనే ఉంటారు కదా. డియర్ ఫ్రెండ్స్, నిలబడి నీళ్లు తాగటం వల్ల కలిగే అనర్థాలు: 1, కిడ్నీలపై తీవ్ర ప్రభావం ఏర్పడుతుంది. అంత మాత్రమే కాదు, మీ ప్రతి జాయింట్, కీళ్ల నొప్పులు మరియు ఆర్థరైటిస్. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ నిలబడి నీళ్లు తాగటం వల్ల ఫ్లూయిడ్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. దీనివల్ల కీళ్ల దగ్గర అదనపు ద్రవాలు చేరి భవిష్యత్తులో ఆర్థరైటిస్ లేదా తీవ్రమైన కీళ్ల నొప్పులకు కారణమవుతుంది. మీ జీర్ణక్రియ మందగించటం ఖాయం. నిలబడి నీళ్లు తాగారంటే మీ జీర్ణక్రియ అమాంతంగా క్రమేణా ఆగిపోతుంది. మై డియర్ ఫ్రెండ్స్, నిలబడి నీళ్లు తాగడం వల్ల నరాలపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. మీరు ఒక్కసారి పరీక్ష చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. అంత టైం మాకెక్కడుంది బాబు అంటారా? మీ తిప్పలు మీరు పడండి. తెలుసుకున్న వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు. ఇదే ఉందలే అన్న వాళ్ళు ఎవరి తిప్పలాలు పడతారు. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, దాహం అస్సలకి తీరదు. నించొని నీళ్లు తాగితే దాహం తీరదు. ఎంత తాగినా సరే మళ్ళీ దాహం వేస్తూనే ఉంది. నోరంతా ఇరుసుకుపోతూనే ఉంది. అదే కూర్చొని నీళ్లు తాగండి, దాహం తీరుతుంది. సరైన పద్ధతి ఏమిటి?
మీరు ఎప్పుడు నీళ్లు తాగినా సరే ప్రశాంతంగా ఒక చాట కూర్చొని నీళ్లు తాగండి. ఒకేసారి గటగట 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 తాగేయబాకండి. చిన్న చిన్న గొక్కలతో సిప్ చేస్తూ తాగటం వల్ల మీ లాలాజలం నీటితో కలిసి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్లతో మరలా మీ ముందుకి వస్తూనే ఉంటాను. అంతవరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. నమస్కారం. మీ నరసింహారావు. ఆరోగ్యమే ఆనందం. ఈరోజు ఆరోగ్యం ఉంది కాబట్టే రేపు ఆరోగ్యం లేకపోతే మీ కుటుంబానికి మీరు కావాలి. మై డియర్ ఫ్రెండ్స్, మీరు చాలా అవసరం మీ కుటుంబానికి. నమ్మటం లేదు కదూ? ఒక్కసారి అడగండి, మీ వాల్యూ ఏంటో వాళ్ళే చెప్తారు.